నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఓడించడం కాదు, నన్ను ఓడించు. ఓకే, నాకు డబుల్ ఓకే. అయితే ఈ బెలూన్ పట్టుకో. పెట్టుకోవాలా? పెట్టుకోవాలి కాదురా మూర్ఖుడు, పట్టుకో. నవ్వడం కాదు, నీకోసం ఫైట్ తెలుసా ఇక్కడ. ఇప్పుడు ఏమంటావు? పట్టుకో. పెట్టుకున్నా, సారీ పట్టుకున్నా. అయితే ఏంటంట? నేను దీంతో నిన్ను పక్కపక్క నవ్విస్తానని నా పందెం. నువ్వు నవ్వలేదనుకో గెలుస్తావు, అదే నవ్వావనుకో ఓడిపోతావు. పక్క పక్క అని కాదు, బెక్క బెక్క అని కూడా నవ్వను, నిన్ను గెలవనివ్వను. ఓకే, నువ్వు ఓడిపోతావని నా పందెం ఈ ఫోను. గెలిస్తే ఈ ఫోన్ నాకేనా? నీకే గాని నీ పందెం ఏంటమ్మా? మా దగ్గర కూడా ఉంది ఫోను. ఫోన్కి ఫోను పందెం. ఓకే ఓకే పద్దు, ఈ 2 ఫోన్లు నువ్వు పట్టుకో. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ 2 ఫోన్లు నీ చేత్తోనే ఇవ్వు. ఆ 2 ఫోన్లు నాకే వచ్చేస్తాయి తెలుసా? ఓకే, చూద్దాం. చూపిస్తాగా. సరే, ఈ బెలూన్ ఈ పిల్లర్కి పెట్టి ముక్కుతో పగలగొట్టి 3 నిమిషాల పాటు నువ్వు గాని నవ్వకుండా ఉంటే నువ్వు పందెం గెలిచినట్టే. ఓహోహో, నేను ఈ బెలూన్ని ముక్కుతో నొక్కితే అది పగిలి నా ముక్కెళ్ళి ఈ పిల్లర్కి తగిలితే నాకు దెబ్బ తగిలి ముక్కు అదురుతుంది, ప్రపంచమంతా అదురుతుందని. అప్పుడు నాకు నవ్వు కాకుండా ఏడుపొస్తుందని ప్లాన్ చేశావా? అంత సీన్ లేదమ్మా. 3 నిమిషాలు కాదు కదా, 30 నిమిషాలు కూడా నవ్వకుండా ఉంటా. చూస్తూ ఉండు. లెట్స్ సీ. ఇప్పుడు ఆ బెలూన్ లో ఉన్న లాఫింగ్ గ్యాస్ ను పీల్చి పిచ్చోడ్లా నవ్వుతావురా, చూస్తూ ఉండు. ఓ వావ్, షాక్ అయ్యారా? చూసావా, బుడగ పగిలింది కానీ నా ముక్కు మాత్రం పగలేదు. నేను టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. ఇప్పుడు 3 నిమిషాలు ఎవరు లెక్క పెడతారు? నువ్వు లెక్క పెడతావా? ఓ వద్దులే, ఆడపిల్లవి, జస్ట్ రిలాక్స్. నువ్వు లెక్క పెట్టలేవు. పోనీ నువ్వు? అమ్మో, నువ్వు అస్సలొద్దు. నువ్వైతే లాయర్ లాగా నీ వైపే ఎక్కువ ఫేవర్ చేసుకుంటావు. నేనైతేనే జడ్జి లాగా న్యాయంగా ఉంటా. సో నాకు నేనే లెక్క పెట్టుకుంటా. కమాన్. దెబ్బకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం జాలీగా ఉండొచ్చు. రే భద్రం, ఆ నవ్వేందిరా? భద్రం, ముందా నవ్వు ఆపరా. ఏం చేస్తుండవురా? రే ఏందిరా? ముందా నవ్వాపు. హే భద్రం, నవ్వాపు. అరే వీడెవిడు మమ్మీ, చెంప చెళ్ళు మునిపించిన వీడిలా నవ్వుతున్నాడు. రే ఆపో. రే చెప్తుండా ఆపమని. ఆపరా, ఆపు, ఆపరా, ఆపరా. రే ఆపరా. ఒరే భద్రం, రే ఏమైనాదిరా? లే లే ముందు. రే లేవరా, ముందా నవ్వాపరా. రే ఆపరా, నవ్వాపు. షోరు దేవుడా, ఈడికేమైపోయినది? రే పో, పో అవతలకి పో, పోరా. అరే ఏమైనాది ఈడికి? పిచ్చిగాని పట్టినదే ఏంది? ఎందుకట్ట నవ్వుతా ఉండాడు? నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది పద్దు. అయ్యో,
అదేంటి బావా, ఏదో క్లూ దొరుకుతుందిలే అనుకుంటే ఇలా అయ్యిందేంటి? పర్లేదులే పొద్దు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేనేమైనా ట్రేస్ చేసి వాడి లొకేషన్ని క్యాచ్ చేస్తానని కావాలనే వాడితో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించినట్టున్నారు. కానీ వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలీదు. నాకు ఈ నెట్వర్క్ కంపెనీలో జాబ్ చేసే ఫ్రెండ్ ఉన్నాడని తెలీదు. వాడికి ఫోన్ చేస్తే ఈ స్విచ్ ఆఫ్ చేసుకున్న నంబర్ ఎవరు వాడుతున్నారో, వాడెక్కడుంటాడో చిట్టా మొత్తం కనిపెట్టేస్తాడు పద్దు. చెప్పావా, చాలా రోజులకు కాల్ చేసావు. రే, నీతో అవసరం పడిందిరా. అర్జెంటా? రేపైనా పర్లేదా? అర్జెంటుగా నాకు నెంబర్కి సంబంధించిన అడ్రస్, ఆ వ్యక్తి డీటెయిల్స్ కావాలి. లీవ్లో ఉన్నాను బావా, ఈరోజు ఆఫ్. సరే, రేపైనా పర్లేదు. సరే బావా, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు డీటెయిల్స్ పంపిస్తా. ఓకేరా, బాయ్. పదు, చూస్తూ ఉండు. నా ఆలపాటి అత్త వినయ్ని ఎక్కడ దాచిందో అలా తెలిసిపోతుంది.